రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు వారికుంటాయి. అధికారం మాటున అవినీతికి తెరతీయడం ఎంత ఈజీగా ఉంటుందో అదే రివర్స్ అయితే అంతకు రెట్టింపు పరేషాన్ ఎదురవుతుంది. ప్రజలు ఇచ్చే పవర్ వ్యవస్థలను రక్షించేందుకని గుర్తించాలి. అది జరగని పక్షంలో ఎంతటి వారికైనా పరాభవం తప్పదు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ మరో అవినీతి బాంబును ప్రజల ముందు ఉంచేందుకు అధికార కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అయింది. టార్గెట్ బీఆర్ఎస్ పెద్దలే అన్నట్లుగా ధరణి పోర్టల్లో జరిగిన అవకతవకలపై ఆడిట్ రిపోర్ట్ను బయటపెట్టే యోచనలో ఉంది. లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం జరిగిందన్న ఆరోపణలు వెలుగులోకి రావచ్చని సంకేతాలు. సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలనే పైలట్ ప్రాజెక్టుగా అసలు ఎందుకు ఎంచుకున్నారు? నెక్స్ట్ ఏ ప్రాంతాలపై ఫోరెన్సిక్ ఆడిట్ కళ్ళు పడతాయో, భూముల హాంఫట్ వెనక ఉన్నటువంటి ముసుగు నేతలు ఎవరు? ఒక్క పోర్టల్ ఎంటైర్ సిస్టమ్ను కరప్షన్గా మార్చిందా? ఆ ధరణి కష్టాలు ఎలా గుర్తించారు? అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక వేళ మరో అవినీతి బాంబ్ ప్రజల ముందుకు రాబోతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ధరణి పోర్టల్ ద్వారా జరిగిన భూమాయ లావాదేవీలపై నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్ ప్రాథమిక నివేదిక ఇప్పటికే సిద్ధమైంది. పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో నెల రోజులుగా సాగిన ఈ ఆడిట్ ప్రక్రియ 4-5 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందించనున్నట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఓటమికి ధరణి లోపాలే కారణమన్న వ్యాఖ్యలు చేసిన అనంతరం ఈ ఆడిట్ వ్యవహారం మరింత వేగం పుంజుకుంది. ఫోరెన్సిక్ ఆడిటింగ్లో అనుభవం కలిగిన కేరళకు చెందిన సెక్యూరిటీ ఆడిట్ అండ్ అష్యూరెన్స్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ పరిశీలన సాగింది. పైలట్ ప్రాజెక్టు కింద బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావుకు సంబంధించిన సెగ్మెంట్లు ఉండడంతో ప్రజల్లో ఆసక్తి పెరిగింది. ఈ నివేదికలో ఏమి ఉంటుందో, ఎవరి పేర్లు బయటపడతాయన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లోనూ ప్రజల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ వ్యవస్థపై అనేక అనుమానాలు వెల్లువెత్తాయి. భూముల రిజిస్ట్రేషన్, నిర్వహణ, లావాదేవీలను డిజిటల్గా నిర్వహించేందుకు రూపొందించిన ఈ పోర్టల్ ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అనేక భూముల వివరాలు తప్పుగా నమోదు కావడం, ప్రైవేటు వ్యక్తులు మరియు కంపెనీలు అక్రమంగా లాగిన్ కావడం వంటి అంశాలు వెలుగులోకి రావడంతో విమర్శలు మరింత తీవ్రతను సంతరించుకున్నాయి. ప్రభుత్వ అధికారులకే కాకుండా బాహ్య వ్యక్తులకు కూడా సిస్టంకి ప్రవేశం లభించడం భద్రతాపరమైన ప్రశ్నలను రేకెత్తించింది. అధికారం మారిన అనంతరం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోరెన్సిక్ ఆడిట్కు సిద్ధమై అక్రమ లాగిన్లు, మార్పులు, చేర్పులపై విచారణ ప్రారంభించింది. ప్రజల భూములపై నేరుగా ప్రభావం చూపిన ఈ వ్యవస్థ రాజకీయంగా కూడా తీవ్ర విమర్శలకు గురవుతూ ధరణి వ్యవస్థపై విశ్వసనీయతను ప్రశ్నించే స్థాయికి చేరుకుంది. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ వ్యవస్థ లోపాలమయంగా మారిందనేది ప్రధాన ఆరోపణగా ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ ఆడిట్కు ప్రభుత్వం సిద్ధమవడంతో ప్రభుత్వ అసైన్డ్ ఎండోన్మెంట్, అటవీ భూములపై ప్రత్యేక దృష్టి సారించారు. పైలట్ ప్రాజెక్టు కింద కేటీఆర్, హరీష్ రావు సెగ్మెంట్లైన సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలను ఎంచుకున్నారు. నెల రోజుల పాటు కమాండ్ కంట్రోల్ సెంటర్లో సాగిన ఈ వర్క్లో అప్పటి కలెక్టర్ ఆథెంటికేషన్ లేకుండా, సరైన రిపోర్టులు లేకుండా మారిన భూముల వివరాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. నిషేధిత జాబితాలు ఉన్న ప్రభుత్వ భూముల్లో ఎన్ని పట్టా భూములుగా మారాయి? బోగస్ డాక్యుమెంట్లు సృష్టించారా? పనివేళల్లో జరిగిన లావాదేవీలెన్ని? అర్ధరాత్రి తర్వాత ఏ లావాదేవీలు జరిగాయి? ఏ కంప్యూటర్ నుంచి మార్పులు జరిగాయి? అనుమతి ఇచ్చిందెవరు? వంటి కీలక ప్రశ్నలపై విశ్లేషణ జరిపి ప్రాథమిక నివేదికను సిద్ధం చేశారు. తప్పులు చేయడం టెక్నాలజీ ద్వారానే జరుగుతుంది. కానీ ఆ తప్పులను పసిగట్టేది కూడా అదే సాంకేతిక వ్యవస్థ.
ధరణి పోర్టల్లో జరిగిన మోసాల నిర్ధారణ కోసం ఏర్పాటు చేసిన సెక్యూరిటీ ఆడిట్ అండ్ అష్యూరెన్స్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన డిజిటల్ ఫోరెన్సిక్ ఆడిట్ ఒక సాంకేతిక విచారణ ప్రక్రియగా నిలిచింది. ఇది ముఖ్యంగా డిజిటల్ వ్యవస్థలో జరిగిన అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించేందుకు, విశ్లేషించేందుకు, ఆధారాలు సేకరించేందుకు ఉపయోగపడుతుంది. ధరణి పోర్టల్ సందర్భంలో ఈ ఆడిట్ ద్వారా సర్వర్లలో జరిగిన లాగిన్లు, డేటా మార్పులు, అక్రమ యాక్సెస్లు, తప్పుడు పత్రాల అప్లోడ్లు వంటి అంశాలను ట్రాక్ చేసి ఎవరు, ఎప్పుడు, ఎలా మార్పులు చేశారనే విషయాలను ఆధారాలతో గుర్తించవచ్చు. ఈ ప్రక్రియలో ఆడిట్ ట్రయల్స్, ఐపీ లాగ్స్, టైమ్ స్టాంప్స్, యూజర్ వివరాలు వంటి డిజిటల్ ఆధారాలను విశ్లేషించి మోసాల తీరును నిర్ధారించడమే లక్ష్యంగా పనిచేశారు. న్యాయపరమైన విచారణలకు ఆధారంగా నిపుణుల సమక్షంలో ఈ ఆడిట్ రూపొందించబడింది. నిప్పులేనిదే పొగరాదంటారు. ఇదే పరిస్థితి ఇప్పుడు ధరణి పోర్టల్ విషయంలో కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల కోట్ల విలువ చేసే వేలాది ఎకరాల భూములు అన్యాక్రాంతం అయ్యాయన్న ఆరోపణ ప్రధానంగా వినిపిస్తోంది. ప్రభుత్వం నివేదికను ఇంకా అధికారికంగా బయటపెట్టకపోయినా డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఆధారంగా భూముల లావాదేవీల్లో జరిగినటువంటి అవకతవకలను గుర్తించినట్లు సమాచారం. అయితే ఈ సాంకేతిక సమాచారాన్ని మండల, డివిజన్ స్థాయి రికార్డులతో సరిపోల్చి నిర్ధారించాల్సిన అవసరం ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి రానున్న సమయంలో సిద్దిపేట జాతీయ రహదారికి సమీపంలో విలువైన ప్రాంతంలో దాదాపు 450 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని బోగస్ పత్రాలతో ప్రైవేటు వ్యక్తులకు అక్రమంగా బదిలీ చేసినట్లు గుర్తించారు. ఈ భూమి ప్రభుత్వానిదే అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ హయాంలో కోర్టు అనుకూల ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ అనంతరం తప్పుడు పత్రాలతో మళ్లీ ప్రైవేటు పట్టాగా మార్చినట్లు ఫోరెన్సిక్ ఆడిట్లో బయటపడడంపై అధికారుల్లో చర్చ సాగుతోంది. ఇక సిరిసిల్ల జిల్లాలో 300 ఎకరాలకు పైగా అసైన్డ్ భూములను అక్రమంగా పట్టాలు చేయించుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇంకా మరికొన్ని ప్రభుత్వ నిషేధిత జాబితాలున్న భూములు సరైన ఆధారాలు లేకుండానే పట్టా భూములుగా మారినట్లు సమాచారం. ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక అందిన తర్వాత భూదాన్, దేవాదాయ, అసైన్డ్, అటవీ, ప్రభుత్వ భూముల్లో జరిగిన అవకతవకలు పూర్తిగా వెలుగులోకి వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. రెండు 2020లో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ వ్యవస్థ అప్పటి వరకు అమల్లో ఉన్న రెవెన్యూ వ్యవస్థతో పోలిస్తే అనేక మార్పులకు దారితీసింది. గతంలో గ్రామ రెవెన్యూ అధికారుల ఆధీనంలో భూముల రికార్డులు, పట్టాదారుల పత్రాలు, లావాదేవీలు నిర్వహించేవారు. అయితే ఆ వ్యవస్థలో తప్పిదాలు, అవినీతి, ఆలస్యం, వివాదాలు ఎక్కువగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తడంతో నాటి కేసీఆర్ ప్రభుత్వం ధరణి పోర్టల్ను అమల్లోకి తీసుకొచ్చింది. వ్యవస్థను పూర్తిగా డిజిటల్గా మార్చి భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, వివరాల మార్పులను ఆన్లైన్లో నిర్వహించేలా చేశారు. వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి భూముల హక్కులను ధరణి ద్వారా నిర్ధారించే విధానాన్ని అమలు చేశారు. అయితే ఈ మార్పులతో పాటు సాంకేతిక లోపాలు, భద్రతా సమస్యలు, ప్రజల భూములపై అన్యాయం జరిగిందన్న ఆరోపణలు కూడా వెలుగులోకొచ్చాయి. వ్యవస్థలో ఉన్న లోపాలే ఇప్పుడు ఫోరెన్సిక్ ఆడిట్కు దారితీసిన కారణాలుగా మారాయి. వ్యవస్థలనేవి ప్రజాక్షేత్రంలో పట్టుకొమ్మల్లాంటివి. వాటిని సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులది. అలాగే ఆ నిర్వహణను గమనించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ అమలుతో తెలంగాణలో అనేక మంది భూ యజమానులు తీవ్రంగా ప్రభావితమయ్యారు. వ్యవసాయ భూముల వివరాలు తప్పుగా నమోదు కావడం, అసైన్డ్ భూములు ఇతర పేర్లకు మారడం, ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల పేర్లకు వెళ్లిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ కారణంగా అసలు భూమి యజమానులు తమ హక్కులను కోల్పోయి లావాదేవీలకు అడ్డంకులు ఎదుర్కొన్నారు. ధరణిలో జరిగినటువంటి తప్పులకు తీసుకొచ్చినటువంటి పరిష్కార ప్రక్రియ పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో భూమి హక్కులపై అనిశ్చితి ఏర్పడింది. దాంతో బాధితులు న్యాయపరమైన, పరిపాలనాపరమైన పరిష్కారాల కోసం పోరాటం చేసే పరిస్థితికి చేరుకున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్న సామెతను ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది.
ఎన్నికల హామీల్లో భాగంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ధరణి పోర్టల్ను రద్దు చేయడమే కాకుండా ఆ వ్యవస్థపై మోసాలు, అక్రమాలు వెలుగులోకి తీసుకురావడానికి మోడల్ ప్రాజెక్టుగా సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలను ఎంచుకుంది. ఇప్పుడు ఆడిట్ రిపోర్టు సిద్ధమవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ మొదలైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. భూ మోసాలు జరిగాయని అధికారికంగా బయటపడిన మరుక్షణం ఆ పార్టీ నేతల రాజకీయ పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ 2 జిల్లాలు కేటీఆర్, హరీష్ రావు నియోజకవర్గాలుగా ఉండడంతో ప్రజల్లో ఎలాంటి ప్రభావం చూపనుందోనన్న భయాలు గులాబీ పార్టీ నేతలకు లేకపోలేదు. ఇక్కడే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందడుగు వేసినట్లు కనిపిస్తోంది. ఈ 2 జిల్లాల తరువాత భూముల విలువ కోట్ల రూపాయల్లో ఉన్న రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి, భువనగిరి, వికారాబాద్ జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్ చేపట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ వ్యూహం రాజకీయంగా ఎంత దూకుడుగా మారుతుందో వేచి చూడాల్సిందే. ప్రభుత్వ భూములను ఎలా అక్రమంగా పట్టాపుస్తకాలుగా మారుస్తారన్న సందేహం ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తోంది. వ్యవస్థాపక లోపాలను కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటూ మాయా చర్యలతో భూముల వివరాలను మార్చడంలో నిపుణులుగా మారారు. తప్పుడు పత్రాలు సృష్టించడం, స్థానిక అధికారుల సహకారంతో నకిలీ రిపోర్టులు, ప్రొసీడింగ్స్ రూపొందించడం, ఆపై డిజిటల్ వ్యవస్థల్లో అక్రమంగా లాగిన్ అయ్యి భూముల వివరాలను మార్చడం వంటి చర్యల్లో ధరణి పోర్టల్ కీలకంగా ఉపయోగపడిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మార్పులు అధికారికంగా నమోదు కావడానికి దారితీసినట్లు ఫోరెన్సిక్ ఆడిట్లో గుర్తించారు. ఈ పరిణామాల నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో ధరణి పోర్టల్ ద్వారా జరిగిన మోసాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని భావిస్తోంది. హెచ్ఎండిఏ పరిధిలో నిషేధిత భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై దృష్టి సారించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో అవినీతి వ్యతిరేకంగా తమ వైఖరిని బలంగా ప్రతిష్ఠించేందుకు వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తోంది. ఇది ఎన్నికల ప్రచారంలో కీలక అంశంగా మారి బీఆర్ఎస్ నేతలపై నైతిక ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. చట్టాలు అనేవి ప్రజా సంరక్షణ కోసమే. తప్పులకు అవకాశం లేకుండా చూడడమే యంత్రాంగం విధి. ధరణి వంటి పోర్టల్స్ వస్తుంటాయి, మార్పులు చోటు చేసుకుంటాయి. కానీ ప్రభుత్వ భూముల అన్యాక్రాంతాన్ని అడ్డుకునేందుకు కేవలం సాఫ్ట్వేర్ మార్పులు సరిపోవు. సమగ్ర నియమ పద్ధతులు, చట్టపరమైన సవరణలు అవసరం. భూపరిపాలనా చట్టాలను సమీక్షించి ప్రతి భూమి రికార్డును 2014కు ముందు ఉన్నటువంటి రెవెన్యూ డేటాతో సరిపోల్చే విధంగా వ్యవస్థను పునఃనిర్మించాలి. ప్రభుత్వ భూములపై లావాదేవీలు జరగకుండా వాటిని ప్రత్యేకంగా గుర్తించి మార్చలేని రిజిస్ట్రేషన్ విధానాన్ని అమలు చేయాలి. అంతేకాక ఫిర్యాదు నమోదు చేసుకునే ఆన్లైన్ ఫారంలను ఏర్పాటు చేసి ప్రజలకు భూ హక్కులపై అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ మార్పులు చట్టపరంగా, సాంకేతికంగా సమన్వయంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ప్రభుత్వ భూముల అన్యాక్రాంతాన్ని అడ్డుకోవచ్చు. ఇది కేవలం వ్యవస్థల మార్పు కాదు, ప్రజల హక్కుల పరిరక్షణకు అవసరమైన న్యాయబద్ధమైన ముందడుగు. ధరణి వ్యవస్థ పేరుతో సాగిన భూదోపిడీపై ఇప్పుడు ప్రభుత్వమే నేరుగా రంగంలోకి దిగింది. ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా వెలుగులోకి వచ్చినటువంటి డిజిటల్ ఆధారాలు, అక్రమ లాగిన్లు, బోగస్ పత్రాలు, అర్ధరాత్రి మార్పులు అన్నీ కూడా ఒక పథకం ప్రకారం జరిగాయన్న అనుమానానికి దారితీస్తోంది. ఈ ఆధారాలతో ప్రభుత్వానికి చేతిలో న్యాయపరమైన, పరిపాలనాపరమైన చర్యలు తీసుకునే అవకాశం వచ్చింది. అక్రమార్కులు ఎవరైనా కావచ్చు, ప్రైవేటు వ్యక్తులైనా, అధికారులైనా, రాజకీయంగా ప్రభావం కలిగిన వారైనా ఈసారి తప్పించుకోవడం అంత సులభం కాదు. వ్యవస్థను మోసం చేసిన వారిపై న్యాయబద్ధంగా చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రజల భూములపై జరిగిన దోపిడీకి ఇక శాశ్వత ఫుల్ స్టాప్ పెట్టే దిశగా ఈ ఆడిట్ వ్యవహారం సాగుతోంది. ఇది కేవలం ఒక నివేదిక కాదు, భూ హక్కుల పరిరక్షణకు, వ్యవస్థల పునర్నిర్మాణానికి మొదటి దెబ్బ.